అందరికి నమస్తే. నేను మీ మెరుపిత్తుల స్టార్ రాజు. అక్క ఫస్ట్ విత్తనాల కన్నా ముందు కొబ్బరికాయ కొట్టాలా, 10 మందికి అన్నం పెట్టి అప్పుడు విత్తనాలు వేయాలి. పాయింట్ స్టైల్ వేరు మోడల్ మోడల్ చింటూ మోడల్ కందులేసే తీరు కట్టనా. ఓ చల్లుతుంది యూరియా చల్లినట్టు. సో ఇలా మన మినీ తోటలో ఏమేమి ఎత్తున్నాం అనేది మొత్తం చూపిస్తా. దివ్య గారు చెప్పండి, ఇవాళ మన మినీ తోటలో ఏమేమి విత్తనాలు వేయడం జరుగుతుంది డైరెక్ట్ చూపిస్తేస్తావా? పదండి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ మెరుపిత్తుల స్టార్ రాజు. సో ఇక మెరుపిత్తుల స్టార్ అని ఎందుకన్నా అంటే ఇలా మెరుపిత్తులు అనిపిత్తులు అన్నేచుడే అన్నట్టు మన మినీ తోటలో. సో ఇలా మన మినీ తోటలో ఏమేమి ఎత్తున్నాం అనేది మొత్తం చూపిస్తా. దివ్య గారు చెప్పండి, ఇవాళ మన మినీ తోటలో ఏమేమి విత్తనాలు వేయడం జరుగుతుంది డైరెక్ట్ చూపిస్తేస్తావా? పదండి వెళ్దాం. అలాగే ఎక్కడ పెట్టేసా విత్తనాలు? టమాటో, బీరకాయ, చిక్కుడుకాయ, బెండకాయ, వంకాయ, మక్కిత్తులు, మక్క విత్తనాలు, చిక్కుడు, అన్పిత్తులు, కందిత్తులు, పసుపు. సో వీటిని మనం మన మినీ తోటలో అయితే వేయాలి. కమన్ తీసుకొచ్చేసి నరా ఏ నరేష్ మాస్టర్ ఉన్నావా? నరేష్ గాడు ఏదైనా పని ఉందంటే ఆడు అత్తడు, అచ్చి సైలెంట్ కూర్చుంటాడు, అంతే చేయడు. కానీ ఆడాగో అవి ఎదురు చూస్తుంది మినీ తోట మన కోసం అన్నాడు. ఆ విత్తనాలు వేసి పట్టలు కట్టాలన్నాడు. సినిమా 2 సార్లు చూపిస్తా, ఒక్కసారి బీర్ అయితే బంధు నిషేధం, మన మందు నిషేధం, మద్యపానం తినిపిస్తా పని చాలా. ఫస్ట్ విత్తనాల కన్నా ముందు కొబ్బరికాయ కొట్టాలా, 10 మందికి అన్నం పెట్టి అప్పుడు విత్తనాలు. మనకున్నదే గుంట జాగా, దాంట్లో విత్తనాలు వేసుడే అంటే ఇంకా కొబ్బరికాయ కొట్టి 10 మందికి అన్నం పెట్టి తర్వాత విత్తనాలు పెట్టుడాట. పంట మంచిగా పండుతుంది. అప్పుడైతే మంచిగా పంట మంచిగా వండి దిగుబడి మంచిగా వచ్చి మన పెద్దకార రైతులే అవుతాం అన్నట్టు పలికింది పక్కన మనది. కానీ సో ఇవైతే మరి ఇట్లా అంటాడు ఏదో ఒకటి. చలో పది వేద్దాంపా. ఇంకెంతసేపు అక్కడ ఎయ్యి కొబ్బరికాయ కొట్టవా? కొబ్బరికాయ పంట వండిన తర్వాత కోసినప్పుడు సరే అంటే అక్కడ ఏరి కైకిలోలు గీంత భూమికి కైకిలోలు నీకు. అరే కైకిలోలు పెట్టి పని చేసుకోవాలరా రైతు సేటమ్మా అంటే అచ్చిగానేరా ఎట్ట చెప్పు. అటు ఇటు పోతుంది అక్క. ఒక్కొక్కటి చాలా ఒక్కొక్కటి పోయినసరికి అట్నే అయింది. పెరుగుతుంది పెరగాలని ఒక్కొక్క వేసిన కానీ 4-5 వేసిన ఒక్కటన్నా పెరగపోతుందా అని ఆడ 4 పెరిగినాయి. 4 వేస్తే అట్లుంటుంది మంతని మినిమం డిగ్రీ. ఏ ఇత్తులు ఎత్తనవి మాకిత్తులు ఇవన్నీ ఇక్కడ గుంపు పెరుగుతాయి. ఎన్ని వేయి ఇట్లా పెట్టి అనుకుడు కాదు. మరి మీ భూమి అంటే అట్లుంటది. పాయింట్ స్టైల్ వేరు అనేది. మోడల్ చింటూ మోడల్ చింటూ మోడల్ నేనే ఉంటది. చినిపోయిన బట్టలే మోడల్ గా తయారు చేస్తా. అట్లా నువ్వు ఏ షాప్ లో ఉంటాయి బట్టలు? నేను ఎవ్వరికి చెప్పాను తెలుసా, అంగట్లో కొంటావా? అంగట్లో అయితే కొత్త బట్టలు స్టైల్ బట్టలు ఉంటాయి. మక్కేసుడు అయిపోయిందా? మక్కేసుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మక్కేసుడు అయిపోయింది కాబట్టి పోయి ఈతకాళ్ళు జుట్టు కొడతాను దావా చేసుకో పని వస్తుంది.
ముందైతే ఇంకా పట్టేనే ఉన్నాయి అప్పటికెళ్ళి వచ్చాయి అంట మనసుల నాకు మనసులో అనుకున్నది కూడా ఏమవుతుంది తెలుసా, అంత ఇంటెలిజెంట్ పీకినవి తీ జుట్టు సో ఇప్పుడు ఏమేద్దాం అరుములా పసుపు కొమ్ములు పసుపు ఏ లేవు ఇవ్వాలని అన్నారు. మా అత్తమ్మ కొన్ని యూదులు అంచింది. గీది గీ లైన్లు వేస్తా అయిపో, ఈ లైన్లు వేస్తే బాగుంటుంది. గిలైన్లో గిటు వేసుకుంటావు. ఒక మూల వస్తుంది అంతే. అక్క నువ్వు కూడా ఏదైనా నోటి ఎత్త అయిపోతుంది, జల్ది అయిపోతుంది. ఏమెత్తావు? నన్ను వేసేస్తావా? బీరకాయలు గిట్లా కావాలి. ఎట్లా కావాలా? ఇట్లా బీరకాయలు ఇట్లా కావాలి. అట్లా కావాలంటే నీళ్లు మంచిగా పట్టుకుంటా, మంచిగా చూసుకుంటా అవుతుంది. అయిపోయిందా? అయిపోయింది. ఒక 10 ఎకరాల పసుపు అయితే వేసిన ఇప్పుడే. ఒక్కసారి కానీ రాలేరా, ఒక 10 కొమ్ములు ఉన్నాయి అంతే. వాళ్ళ దగ్గర అడిగిన మా అమ్మ దగ్గర లేవు అన్నది. 2-3 అడిగితే దాన్ని వేసిరి అనుకున్నా. వాళ్ళని అడిగి ఉదరాంచాలి. దివ్య గారు మీరు ఇప్పుడు ఏమి వేస్తున్నారు? కందులు వేయకండి. చుట్టూ వారు అండి. అందరేమే అమ్మ తెలుగే చక్క దాదరాంటి భాష తమిళ్ కన్నడ. నువ్వేమెత్తావు ఇప్పుడు? అనిపిత్తులు అట్లా చల్తావా ఫ్రెండ్స్? కందులేసే తీరు కట్టనా? ఓ చల్లుతుంది యూరియా చల్లినట్టు. ఎట్లా చల్లుతుంది? ఏంటి అవి? అనిపిత్తుల్ని చిక్కుడిత్తులు కదా, ఈ చిక్కుడిత్తుల్ని సైడ్ పొంట వేయాలన్నమాట. అవి చిక్కుడిత్తులు కాదు సరే, ఇవి చిక్కుడిత్తులా? చిక్కుడిత్తులేరా? అనిపిత్తులు అవి. అనిపిత్తులు ఇవి. అరే పిత్తాశయం ఇత్తుల గురించి తెలియంది పంట పండిస్తాను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే అంటే తెలుసుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి రైతు బిడ్డనే కానీ ఇత్తనాల పేర్లు లేదు. అది బతకారా, కుక్క బతకారా. సరే అడే పో చేతల వాళ్ళ ముందు. సరే కంప్లీట్ అట గిద్ద జల్లి ఊరే జల్లినట్టు జల్లి నాకు అయిపోకుండా ఏం చెప్తాయి? ఫ్లాష్ మ్యాన్ ఇది సైడ్ పోటాయి అన్న, జిప్ ఉంటుంది. అందుకని అనపకాయ కూర మస్తు ఉంటుంది. నేను ఎప్పుడు అనిపిత్తుల కూర తింటే ఎక్కువ. చాలా బాగుంటుంది. చిక్కుడిత్తులు అన్ని మిక్స్డా? ఇంకా మా చిన్నమ్మ కొన్ని పెట్టే, మీ చిన్నమ్మ కొన్ని పెట్టే. ఏ ఇత్తులను వంకొచ్చి పెట్టినట్టుందా? నువ్వు అందరూ అడకత్తావు అంటే అట్లా అనుకుంటే ఒకటే కూర, అడుక్కుంటే 66 కూరలు. ఇది కూడా అంతే, కొనుకొత్త ఒకటే రకం కూరగాయలు. అయ్యి బాబాయ్ చెట్టేస్తున్నా దివ్య. అంటే మిక్స్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా అనిపిత్తులు చిక్కుడు పిత్తులు ఏత్త అయిపోతుంది. వేసినాక పెరిగినాక కూడా చిక్కు కావాలి, మిక్స్ కలిసి పెరుగుతాయి. మరి ఇంకేం ఏత్త అయిపోతుంది. నేను కూడా సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బీరిత్తులు అంటే బీర విత్తనాలు, అది స్టైల్ అయిపోతుంది. ఈ బీరిత్తులు ఇది మన లోకల్ స్టైల్. సో ఇవి వేద్దాం పదండి చుట్టుపక్కల. ఎటు పోతాను? వేసుడు అయిపోయిందా? అయిపోయింది. ఇగో పారతో నేను ఇక అటు పోయేస్త అచ్చు కడతాం అన్న, అచ్చు కడతాం. గంటకు 1000 రూపాయలు. ఒక్కడు కూడా వీళ్ళు మనని ఈయనే మనది పట్టెలు వేయాలి. ఇప్పుడు మక్క పసుపు మనం తీసినాం కాబట్టి పట్టెలు కట్టాలి, లేకపోతే నీళ్ళు ఎత్త కడతాం. ఈడ ఉంది బోరింగ్ పెద్ద బాగా వానకు పడదు. పట్టెలు వేసినాం అనుకో, ఇప్పుడు వర్షాలు పడినప్పుడు నల్ల పైపు వేసినాం అనుకో వారుతుంది. గట్లా గట్టినా పట్టదు కట్టుడు. అది ఇంకేంద్రా గిట్టే ఇంతే. ఒక్కటే పట్ట దమ్ కచ్చినట్టున్నాడు, ఒకటే పట్ట పట్టు. మరి ఏందనుకుంటున్నావు? రెక్కలు ముక్కలు చేసి కట్టపడుతుందా వచ్చింది. చెప్పినా తోట చేసేంత ఈజీ కాదని. గీత దానికి ఎకరాలు చేసే వాళ్ళకు అయ్యే నీకు పాదవి వందనాలు అన్న పాట ఉంటుంది కదా,
అంతే. ఇంకెటు కడతావు మళ్ళా? ఇది కాలు వేసి చోటిన ఇది మళ్ళీ వేయాలి. ఏయ్ మరి అయిపోయిందా? అయిపోయిందా? ఏమైపోరా చేతులు గుంజుతాయి. దూల తీరినట్టుంది అదంతా కట్టే వరకు. తీరదా మరి చెప్పలు మనకు బాగా రోజులు రాయి కదా అలవాట్లేక దోమలు తేరిపోతుంది. తోట అయ్యో దొరుకుతుంది బండి నైట్ వేసి రాబో. నా ఇంటి అయితే నీ అక్క ఇంకో ఎకరమైన ఎత్తిగా. ఎన్ని పట్టలు కట్టినావు ఇవన్నీ? అట్ట పెద్ద పెద్ద పట్టలు 1 2 3 4 5 6 7 8 పట్టలు కట్టినావా? ఎకరం భూమిలో 8 పట్టలు. మరి నేను అనుకుంటున్నావు. సో ఫ్రెండ్స్ అబ్బో రైడు జిడిగింజ పొగ్గు ఏం చేద్దాం ఫ్రెండ్స్, మనం ఉన్న జీడిగింజ ఇలాంటి పనులు చేస్తే ఇంకా బొగ్గు. సరే ఓకే, మనం అందుకే అంటే గ్లామర్ మెయింటైన్ చేయాలంటే నాతో కూడా ఎందుకు కాదు, మనకేమో పౌడర్లు పూసుకుంటా సబ్బు పెట్టుకుంటా కొత్త కొత్త బట్టలు వేసుకొని అంత ఏమంటుందని పొజిషన్ లేదు, అట్లా చేస్తే కూడా మనకు నడవది. సో ఇట్లా ఇటువంటి కట్టం ఏదో చిన్న చిన్నగా ఉన్న దాంట్లో మరి ఆయనతో ఒక్కొక్కరికి ఆయనతో లేదు, మనకు ఉన్న దాంట్లో కూడా ఉపయోగించుకోవాలని ఏదో గుంటున్న అప్పటికి కూడా ఏదో కొంత చిన్న మినీ తోట అయితే ఎత్తున్నా. అట్లా ఇక ఆటో నడుపుడు ఫౌండేషన్ అని దాన్ని ఏదో పని చేసుకొని తిరిగి 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 బొగ్గుకు ఇంకొక కర్ర కలర్ పూసినట్టు అయింది ముఖం అంతా. సో ఫ్రెండ్స్ ఇది మన ఇవాళ మినీ తోటలో మక్కలు అనుమలు తోట అయితే వేసినాం. చలో ఇక ఇది పెరిగిన తర్వాత కలుపు నీళ్ళు ఆరిచ్చుడు అవన్నీ ముందు చూద్దాం. సో ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయరి. బాయ్ బాయ్.